ఇచ్చి మోసం చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సూపర్ 6 అమలు చేశామని చంద్రబాబు దబాయిస్తున్నారని, ఇప్పటికీ నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాలు అమలు చేయలేదన్నారు. సూపర్ 6 హామీలపై వైసీపీ క్వశ్చన్ చేస్తోంటే గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో వివరంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏది పరిపూర్ణంగా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల వ్యవధి దాటిన తర్వాత కూడా అదేమంటే సూపర్ 6 అయిపోయింది అని డబాయించే కార్యక్రమం చేస్తున్నారు. వాగ్దానం చేయటం, అధికారంలోకి రావడం, ఆ వాగ్దానాలను తుంగలో తొక్కటం, ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది తొలిసారి కాదు, ఇంతకు ముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది. రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు, కాపులను బీసీలో చేరుస్తా అని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఈ 2 ఎగ్గొట్టాడు, మళ్ళా అధికారం కోల్పోయాడు. మొన్న చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు, ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి ఇవాళ డబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం,